కంట్రీ డిలైట్ బఫెలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ట్రంప్ సూచించిన పీస్ ప్లాన్ కు నో అంటే నరకమే అంటూ హమాస్ కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది. రేపు సాయంత్రం 6 గంటల వరకు ట్రంప్ డెడ్ లైన్ కూడా పెట్టారు హమాస్ కు. సో ట్రంప్ అల్టిమేటం నేపథ్యంలో హమాస్ చాలా సానుకూలంగా స్పందించింది, బందీల విడుదలకు కూడా అంగీకరించింది. ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచించారు బాంబు దాడులు ఆపేయమని గాజాలో. సో ట్రంప్ శాంతి ప్రణాళిక విజయం సాధించినట్టేనా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటి వరకు వస్తున్న తాజా పరిణామాల ప్రకారం ఏంటంటే, హమాస్ పార్ట్స్ ఆఫ్ ట్రంప్ ప్లాన్ కు తన ఆమోదాన్ని తెలిపింది. అంటే పూర్తిగా ట్రంప్ ప్లాన్ కు ఆమోదం తెలపలేదు, అందులో కొన్ని అంశాలకు మాత్రమే ఆమోదం తెలిపింది. అంటే ట్రంప్ 20 పాయింట్ ప్లాన్ పెట్టారు, అందులో పార్ట్స్ ఆఫ్ ద ప్లాన్ కు తాము ఆమోదం చెప్తున్నట్లుగా హమాస్ ప్రకటించింది. మిగతావి నెగోషియేషన్స్ ద్వారా మిగతా వాటిపైన చర్చించాలని ప్రతిపాదించింది. దాంతోపాటు ట్రంప్ ఇగో సాటిస్ఫై అయ్యేలా ట్రంప్కు ధన్యవాదాలు కూడా చెప్పింది. ట్రంప్ ఎఫర్ట్స్ను ప్రశంసిస్తున్నాం, శాంతి కోసం ట్రంప్ ప్రయత్నాలు అని. అది అలాగే అరబ్ దేశాల ప్రయత్నాలను, ఇతర ఇంటర్నేషనల్ ప్లేయర్స్ యొక్క ప్రయత్నాలని ప్రశంసిస్తున్నట్లు హమాస్ పేర్కొంది. ఆ రకంగా హమాస్ కొంత పాజిటివ్ సంకేతాలు ఇచ్చింది. దీంతో ఈవెన్ బందీలను కూడా విడుదల చేస్తానని కూడా అంగీకరించింది. దాంతో ట్రంప్ ఇజ్రాయెల్కు సూచించారు, అంటే ఒక రకంగా ఆదేశించారు, మీరు ఈ బాంబుల వర్షం కురిపించడం, బాంబు దాడులు ఆపమని అని. సో ఇక్కడ వరకు చూస్తుంటే మనకు కాస్త పాజిటివ్గా డైరెక్షన్లో పోతోంది అని వార్తలు వస్తున్నాయి. అంటే కీలకమైన బందీల విడుదలకు హమాస్ అంగీకరించింది. ఇది ఒక రకంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుకు భారీ విజయం అవుతుంది. అలాగే ట్రంప్ పీస్ ప్లాన్ లో ఉన్న మరో ముఖ్యమైన అంశము, హమాస్ ఆయుధాలు వదిలేయాలి, అధికారాన్ని వదిలేయాలి. అధికారం వదిలేయడానికి కూడా హమాస్ అంగీకరించినట్లుగా మీడియా కథనాలు వస్తున్నాయి. అంటే హమాస్ లేని హమాస్ అధికారంలో ఉండదు. ఇది ట్రంప్ 20 అంశాల ప్రణాళికలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ఒక ట్రాన్సిషనల్ అథారిటీకి, అంటే పాలస్తీనాలో ఉన్నటువంటి టెక్నోక్రాట్స్, విద్యావంతులు, వివిధ రంగాల నిపుణులు, పాలస్తీనీయులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, దీనికి కూడా హమాస్ అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంటే ఒక టెక్నోక్రాట్లతో కూడిన ట్రాన్సిషనల్ అథారిటీకి అధికారాన్ని అప్పజెప్పడానికి హమాస్ సిద్ధపడుతోంది. సో అది ఒక రకంగా ఇజ్రాయెల్ కోరుతున్న అంశాల్లో ఇది కూడా ముఖ్యమైనది, ట్రంప్ ప్లాన్ లో కూడా ఉంది. కానీ కీలకమైన అంశం ఏంటంటే నిరాయుధులు కావడం, అంటే డిజార్మింగ్ ఆఫ్ హమాస్. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తున్నది. ట్రంప్ 20 అంశాల ప్రణాళికలో కూడా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, హమాస్ పూర్తిగా ఆయుధాలను వదిలేయాలి, హమాస్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేయాలి, టనెల్స్ ఇతరత్ర అన్నిటి. అంటే ఇజ్రాయిల్ కూడా డిమాండ్ చేస్తున్నది హమాస్ అనే ప్రమాదం మాకు ఉండకూడదు అని. దీనికి హమాస్ ఇంకా అంగీకరించలేదు. హమాస్ చెప్తున్నది ఏంటంటే, ఇజ్రాయిలీ ఆక్యుపేషన్ ఆగితే తప్ప హమాస్ డిజామ్ కాదు అని చెప్తున్నారు. చాలా ఇది అండర్లైన్ చేయాల్సిన అంశం రవిశంకర్ గారు. ఎందుకంటే డిజార్మింగ్ ఆఫ్ హమాస్ ను లింక్ టు ఇజ్రాయిలీ ఎండ్ ఆఫ్ ఆక్యుపేషన్. ఇక్కడే ఇజ్రాయెల్ అంత సులభంగా ఒప్పుకోదు. అలాగే ట్రంప్ 20 అంశాల ప్రణాళికలో కూడా ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ ఎండ్ కావాలని లేదు. అందులో ఉన్నది ఏంటంటే, ఇజ్రాయిల్ యొక్క సెక్యూరిటీ పారామీటర్ను కలిగి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పారు. అంటే ఇజ్రాయిల్ తన బలగాలను, తన సెటిల్మెంట్స్ను ఆ గాజా ప్రాంతంలో కలిగి ఉంటుంది అని. సో అక్కడ మౌలికమైన అంశం, అసలు ఈ సమస్యకు మూలమే ఇజ్రాయిలీ ఆక్యుపేషన్. పాలస్తీనా ప్రాంతాలను ఇజ్రాయిల్ ఆక్రమించడంతో సమస్య మొదలైంది. ఆ మౌలికమైన సమస్య పరిష్కారం కావాలని హమాస్ అడుగుతోంది. దానికి ఇజ్రాయిల్ సిద్ధంగా లేదు.
ఎందుకంటే క్లియర్గా ఇటీవల యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నెతన్యాహు స్పష్టంగా చెప్పింది, దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇండిపెండెంట్ పాలస్తీనియన్ నేషన్ అని. హమస్ కానీ ఇతర పాలస్తీనా ప్రతిఘటన గ్రూపులకు కానీ పాలస్తీనా రెసిస్టెన్స్ ఫోర్సెస్ అడుగుతున్నదల్లా రైట్ టు నేషన్, మాకు కూడా ఒక దేశం కావాలి. యునైటెడ్ నేషన్ 2 స్టేట్ సొల్యూషన్ లో కూడా 1948 రెజల్యూషన్ కూడా చెప్పింది అదే. అమెరికా నుండి భారతదేశం వరకు అధికారికంగా చెప్తున్నది కూడా అదే. యూదులకు ఇజ్రాయిల్ ఏర్పడింది కనుక అరబులకు పాలస్తీనా దేశం ఏర్పడాలి అని. దీనికి ఇజ్రాయిల్ ససేమిరా అంటుంది, ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే ప్రసక్తే లేదని. ట్రంప్ 20 అంశాల ప్రణాళికలో కూడా దీని పట్ల అస్పష్టత ఉంది. ఏమంటాడంటే ఈ 20 అంశాలను అమలు చేయడం ద్వారా పాలస్తీనా దేశ ఏర్పాటు దిశగా ఒక దారి పడుతుంది అని ట్రంప్ 20 పాయింట్ ప్లాన్ లో చెప్పాడు. ఏ పాత్వే టువర్డ్స్ పాలస్తీనియన్ స్టేట్ అని. కానీ హమస్ అడుగుతున్నది, ఇతర పాలస్తీనా రెసిస్టెన్స్ గ్రూప్ అడుగుతున్నది పాత్వే పడడం కాదు, దారి పడడం కాదు, దేశమే ఏర్పడాలని. దానికి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితులు అంగీకరించడం లేదు. ఈవెన్ ట్రంప్ 20 అంశాల ప్లాన్ ను పూర్తిగా సమర్థించిన నెతన్యాహు కూడా పాలస్తీనా దేశం ఏర్పాటు దిశగా అన్న పదాన్ని అంగీకరించడం లేదు. అందువల్ల ట్రంప్ 20 పాయింట్ ప్లాన్ లో ఉన్న అత్యంత ఫండమెంటల్ అంశం దగ్గర ఆగిపోయింది వ్యవస్థ మొత్తం. సో అక్కడ వరకు హమస్ తన ఆయుధాలు వదిలేయాలంటే ఇజ్రాయిల్ ఆక్రమణ ఆగిపోవాలి అంటున్నారు. ఎందుకంటే ఇజ్రాయిల్ ఆక్రమించుకొని ఉండగా పాలస్తీనా గ్రూపులు ఆయుధాలు వదిలేయమంటే అది వన్ సైడెడ్ అవుతుంది. అందుకే ట్రంప్ ప్లాన్ పై స్పందిస్తూ కూడా నెతన్యాహు అన్నది ఇజ్రాయిల్ వార్ ఆబ్జెక్టివ్స్ కు ఇది అనుకూలంగా ఉంది అన్నాడు క్లియర్ గా. అంటే నెతన్యాహువే సర్టిఫికేట్ ఇచ్చాడు, ట్రంప్ ప్రతిపాదన మాకు అనుకూలంగా ఉంది, మా యుద్ధ లక్ష్యాలకు అనుకూలంగా ఉంది అని ప్రతిపాదించాడు అని పేర్కొన్నాడు. ఇక అరబ్ అండ్ ముస్లిం కంట్రీస్ ఏమో ఇది శాంతి వైపుగా దారి తీస్తుందన్న ఆశాభావంతో మేము వెల్కమ్ చేస్తున్నాం ఈ ప్రతిపాదనను అన్నారు. అందువల్ల మొట్టమొదటిగా ఇప్పటికీ తేలిన అంశం అంటే పార్ట్స్ ఆఫ్ ట్రంప్ ప్లాన్ హమస్ అంగీకరించింది, బందీలను విడుదల చేసడానికి అంగీకరించింది, ఈవెన్ అధికారాన్ని వదులుకోవటానికి కూడా అంగీకరించింది. ఇప్పటి వరకు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఇవి. కానీ అంగీకరించిన అంశం ఎక్కడ అంటే డిజార్మింగ్ హమస్, ఆయుధాలు వదిలేయాలి, తన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను వదిలేయాలి. అది ఇజ్రాయిల్ ఆక్యుపేషన్ తో లింక్ చేసింది హమస్. దీనికి ఇజ్రాయిల్ అంగీకరించదు. ట్రంప్ ప్లాన్ లో కూడా ఈ సమస్య పరిష్కారం కాదు. అందువల్ల ఇప్పుడు కాల్పుల విరమణ జరుగుతుంది బందీలు విడుదల వల్ల. ఇజ్రాయెల్ ఆల్రెడీ బాంబులు వేయకూడదని ట్రంప్ ఆదేశించాడు. హోస్టేజెస్ విడుదల వల్ల కాల్పుల విరమణ జరుగుతుంది. కానీ నెక్స్ట్ క్రిటికల్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే ఈ టైం టేబుల్, అంటే ఆయుధాలు హమస్ ఎప్పుడు వదిలేయాలి, అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణను ఉపసంహరించుకుంటుందా లేదా అని. ఎందుకంటే ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్లాన్ లో కూడా వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన లేదు. మన వ్యూవర్స్కి అర్థం కావాల్సింది, పాలస్తీనా ప్రజలు ఇప్పుడు 2 ప్రాంతాల్లో ఉంటున్నారు. ఒకటి గాజా ప్రాంతం, ఇది హమస్ అధికారంలో ఉంది. అలాగే వెస్ట్ బ్యాంక్ ప్రాంతము, ఇది పాలస్తీనియన్ అథారిటీ మహమ్మద్ అబ్బాస్ నాయకత్వంలో పాలస్తీనియన్ అథారిటీ చేతిలో ఉంది. ట్రంప్ ప్రతిపాదించిన 20 అంశాల ప్లాన్ లో ఎక్కడా వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన లేదు. అందువల్ల పాలస్తీనా ప్రజల భవిష్యత్తును ఒక్క గాజాతోనే చూడలేము. గాజా వెస్ట్ బ్యాంకే కాదు, ఇజ్రాయెల్ ఆక్రమించిన ఇతర ప్రాంతాలు కూడా ఉన్నాయి. అందువల్ల ఫండమెంటల్ ఇష్యూ దగ్గర ఈ ఒక ప్రతిష్టంభన అనేది అనివార్యంగా కనబడుతోంది. తర్వాత ట్రంప్ ప్లాన్ లో ఈ ట్రాన్సిషన్ ఏంటి అన్నప్పుడు ఎవరు పాలిస్తారు అప్పటిదాకా? టెక్నోక్రాట్లతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఉంటుంది అని చెప్పారు. దాంతో పాటు బోర్డ్ ఆఫ్ పీస్, అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, ఇలా కొంతమంది ప్రపంచంలో ఉన్న అధినేతలతో కూడిన బోర్డ్ ఆఫ్ పీస్
మొత్తం వ్యవహారాన్ని సూపర్వైజ్ చేస్తుంది అని. దాంతోపాటు ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అన్నారు. అంటే వివిధ దేశాల బలగాలతో కూడిన అంతర్జాతీయ బృందం బలగాలు మానిటర్ చేస్తాయని. సమస్య ఏంటంటే ఇక్కడ పాలస్తీనా ప్రజల ప్రస్తావన లేదు. పాలస్తీనా ప్రజలెన్నుకున్నటువంటి పాలస్తీనా అథారిటీ ప్రస్తావన లేదు. హమస్ ప్రస్తావన ఎలాగూ ఉండదు. కానీ దెర్ ఇస్ నో రిప్రజెంటేషన్ ఫర్ పాలస్తీనియన్స్. అంటే ఒక రకంగా ఇది వలస పాలన. అంటే ఇతర దేశాల పాలనలో ఇతర దేశాల బలగాల పర్యవేక్షణలో పాలస్తీనా ప్రజలు ఉంటారు. అంటే వారి స్వతంత్ర దేశం తర్వాత సంగతి. ఇప్పుడు వారొక పరాధీనతలో బతకాలి. పరాధీనత ఏ ప్రపంచంలో ఆత్మగౌరవం ఉన్నా ఏ మానవ జాతి ఒప్పుకోదు. మీరు వరల్డ్ హిస్టరీ మొత్తము తీయండి. వలసవాదానికి వ్యతిరేకంగా ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలో జరిగిన పోరాటాలు మనం చూసాం. భారతదేశం 200 ఏళ్ల పాటు పోరాడింది. ప్రజల ఆకలినైనా అనుభవిస్తారు కానీ పరాధీనతను అంగీకరించరు. అందువల్ల పాలస్తీనా ప్రజల స్వతంత్ర దేశం తర్వాత సంగతి. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో కూడా ఎక్కడ పాలస్తీనియన్ రిప్రజెంటేషన్ ఉండదు. ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో కానీ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లో కానీ పోనీ హమస్ లేకపోయినా మంచిదే. హమస్ ఎలాగూ ఉండదు. కానీ ఇతర ఇప్పుడు పాలస్తీనా అథారిటీ ఉంది, వెస్ట్ బ్యాంక్ పాలిస్తున్నా, లేదా ఇతర పాలస్తీనా ప్రజలకు ఎక్కడో చోట రిప్రజెంటేషన్ ఉండాలి కదా. తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ ఏంటి, ఈ మొత్తం ప్రణాళిక ఎప్పట్లోగా అమలవుతుంది అన్నది లేదు. టైం బౌండ్ ప్రణాళిక లేదు. అలాగే మీ గాజాలోను వెస్ట్ బ్యాంక్ లో ఉన్న ఇజ్రాయిలీ ఫోర్సెస్ ఉన్నాయి, ఇజ్రాయిలీ బలగాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఇప్పుడు మన హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్లు. సో వాళ్ళు ఖాళీ చేయడం అనే అంశం ట్రంప్ ప్లాన్ లో లేదు. ట్రంప్ పీస్ ప్లాన్ లో ఇజ్రాయిల్ తన సెక్యూరిటీ పారామీటర్ కొనసాగించుకుంటుంది అన్నది. అంటే ట్రంప్ పీస్ ప్లాన్ పూర్తిగా ఇజ్రాయిల్కి అనుకూలంగా ఉంది, పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది. అందుకే పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ఉన్న అంశాలు 1-2 ఉన్నాయి. ఉదాహరణకు కాల్పుల విరమణ జరుగుతుంది, సాయం ఏడ్ గాజాకు వెళ్తుంది, గాజా ప్రజలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు. గతంలో ట్రంప్ ఫస్ట్ టైం అంతకు ముందు ప్రకటించిన ప్లాన్ లో గాజా జనాభా మొత్తం ఖాళీ చేయాలని ప్రతిపాదించాడు, అది లేదు. అంతవరకు పాజిటివ్. అందువరకే హమస్ పార్ట్స్ ఆఫ్ ద ట్రంప్ ఒప్పందానికి అనుకూలంగా స్పందించింది. అసలు మౌలికమైన అంశాలు పరిష్కారం కాకుండా ఈ ప్రక్రియ కొంత ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అర్జెంటుగా నెతన్యాహుకు బందీలు విడుదల ముఖ్యమైనది, ట్రంప్కు నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి, యుద్ధం ఆపాలి. యుద్ధం ఆపిన అక్కడ పుటిన్ ఇంటలేడు ఉక్రెయిన్లో. అందువల్ల ఇక్కడన్నా కనీసం యుద్ధం ఆపినట్లు కనబడాలి. భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపినా అంటే ఇండియా ఒప్పుకుంటలేదు. థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధము, ఆర్మేనియా అజర్బైజాన్ల మధ్య ఘర్షణ, ఇవన్నీ యుద్ధాలు కాదు, మిలిటరీ ఘర్షణలే. కాంగో కాన్ఫ్లిక్ట్, ఇవన్నీ చెప్పుకొని తాను 7 యుద్ధాలు ఆపానని ట్రంప్ చెప్తున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా గాజా వార్ ఆపాలి. అందువల్ల ట్రంప్కి అర్జెన్సీ ఉంది, నెతన్యాహుకు అర్జెన్సీ ఉంది. ఎందుకంటే బందీలు విడుదల కావాలి. పెద్ద ఎత్తున ఇజ్రాయేలీ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నెతన్యాహు ప్రభుత్వ రేటింగ్ ఘోరంగా పడిపోతుంది. హమస్ కూడా కావాలి అర్జెంటుగా రిలీఫ్. ఎందుకంటే హమస్ నాయకత్వం మొత్తం అంతమైంది. చాలా మంది కమాండర్లు చనిపోయారు, హమస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది. అందువల్ల హమస్ కు కూడా కాస్త విరామం కావాలి. అందువల్ల హమస్ కు విరామం కావాలి, ట్రంప్ కు ఏదో ఒకటి చెప్పుకోవడానికి కావాలి, నెతన్యాహుకు బందీలు విడుదల కావాలి. సో ముగ్గురికి ఇంట్రెస్ట్ ఉంది కనుక ఈ మేరకు ప్రోగ్రెస్ కనబడుతోంది. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి, ఇప్పుడు ఇజ్రాయిల్ యుద్ధం మొదలుపెట్టింది, హమస్ ను కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తాను యుద్ధం మొదలుపెట్టింది. ఇప్పటికీ ఆ యుద్ధ లక్ష్యం నెరవేరలే. హమస్ నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయగలిగారు కానీ టోటల్ గా హమస్ ను అంతం చేయలేకపోయారు. దీన్ని బట్టి మనకు అర్థం ఏమవుతుంది, ఇప్పుడే కాదు 60 ఏళ్లుగా పాలస్తీనా ప్రాంతాల పైన ఇజ్రాయిల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. పాలస్తీనా ప్రాంతాలను ఏదో రూపంలో ఆక్యుపై చేసే ఉంది. కానీ ఇప్పటికీ పాలస్తీనా ప్రతిఘటన ఆగిపోలే, హమస్ అంతం కాలే. ఏం తెలియజేస్తుంది ఇది,
పాలస్తీనా ప్రజల ప్రాతినిధ్యం లేని ఏ శాంతి ప్రణాళిక ఆచరణలో రిజల్ట్ ఇవ్వదు అని తెలియజేస్తుంది. అందువల్ల ఇప్పటికైనా ట్రంప్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమెరికా విధానము, ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్ విధానమైన 2 స్టేట్ సొల్యూషన్, 2 దేశాల ఏర్పాటు, ఆల్రెడీ ఇజ్రాయెల్ ఏర్పడి ఉంది కనుక పాలస్తీనా దేశం ఏర్పాటుకు ఇజ్రాయెల్ ఒప్పిస్తే తప్ప ఈ సమస్యకు ఎండ్యూరింగ్ అంటే దీర్ఘకాలం మన కలిగేటువంటి శాశ్వతమైన పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు.